హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు జనరల్ రీడింగ్ ఇది, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో మీ పర్సన్ మనసులో ఏం థాట్స్ అనేవి ఉన్నాయి, వాళ్ళ థింకింగ్ ఏంటి, నైట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నైట్ టైం థాట్స్ ఎలా ఉన్నాయి, నైట్ టైం థాట్స్ వాళ్ళ మనసులో నైట్ టైం థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ థింకింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ కావచ్చండి. సో మీ సిచ్యుయేషన్కి బట్టి, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఇది కనెక్ట్ అయిందా, రిజనేట్ అయిందా అనేది తెలుసుకోండి, ఓకేనా. అలాగే మీరు ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే, మీరు కనెక్ట్ కావాలంటే, ఈ వీడియోస్కి కనెక్ట్ కావాలంటే మీరు ఏం చేయాలి, రిసీవ్ చేసుకోవాలి ఎనర్జీస్ని అంటే ఏం చేయాలి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సో చూద్దాము మీ పర్సన్ థింకింగ్ ఏంటి, నైట్ టైమ్స్ వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, ఏదైనా కావచ్చు. వాళ్ళ థింకింగ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు, మీ గురించి కావచ్చు, ఇంకా వేరే విధంగా కావచ్చు. ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ మైండ్లో ఏముంది, నైట్ టైం థాట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళవి అనేది తెలుసుకుందాం. సో ఇది జెండర్కి సంబంధించింది కాదు, ఎవరైనా చూడొచ్చు. అలాగే ఏ టైం అంటే ఎప్పుడైనా రావచ్చు మీ దగ్గరికి. మీ కళ్ళ ముందుకు వచ్చింది అంటే ఆ డెస్టినీ, ఆ డివైన్ మీ దగ్గరికి పంపించినారు. మీకు ఈ వీడియోకి ఏదో కనెక్షన్ ఉంది కాబట్టి ఆ డివైన్ మీ దగ్గరికి పంపించింది ఈ వీడియోని అని అనుకోండి, తెలుసుకోండి, ఓకేనా. సో చూద్దాం. ఇగో అంటే వాళ్ళు ఈగో వాళ్ళకైనా ఎక్కువ ఉండొచ్చు ఈగో, లేకపోతే మీ ఈగో గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్. సో ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్. సో ఇక్కడ ఏం చూస్తున్నారంటే, నేను ఇంకా ఏదైనా కానీ ఆలోచించేది అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ కనెక్షన్, మీ ఇద్దరి కనెక్షను, వాళ్ళు మీ రూట్లోకి రావాలి అని థింక్ చేస్తున్నారు. అంటే మీరు ఏదైనా ఒక సమస్యకు గొడవ వచ్చిండొచ్చు, అంటే ఒక విషయానికి గొడవ వచ్చిండొచ్చు, ఆ సమస్య పెద్దదైపోయి ఉండొచ్చు. సో దాన్ని వాళ్ళు చిన్న సమస్యని పెద్దదిగా చేసుకొని గొడవ పడిండొచ్చు. వాళ్ళు థింక్ చేస్తున్నారు మీ రూట్లోకి ఇంకా రావాలి, మీరు ఈగోకి పోకూడదు, ఈగోకి పోయి ఉండే జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఉండే జీవితం చాలా చిన్న జీవితం. సో ఆ జీవితాన్ని నాశనం చేసుకొనేసి ఆ జీవితాన్ని నాశనం చేసుకొనేసి ఏదేదో ఆలోచించి ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలి, తన దారిలోకి వెళ్తే సరిపోతుంది. ఎందుకు నాకు ఈ ఈగో, ఎందుకు ఆ ఈగోని పక్కన పెట్టేసేసి, ఎవరు నా పర్సనే కదా, తను అక్కడ ఉండేది నా పర్సనే కదా, నా పర్సన్ దగ్గర నాకు ఈగో ఎందుకు, నేను తన దారిలోకి వెళ్తాను, ఇవన్నీ విడిచిపెట్టేస్తాను, ఇదంతా కూడా నేను విడిచిపెట్టేస్తాను, ఇదంతా కూడా ఒక గౌరవంగా, ఒక గర్వంగా నేను ఫీల్ అవుతాను. తన లైఫ్లోకి, తన దారిలోకి వెళ్ళడానికి నేను ఒక గర్వంగా నేను ఫీల్ అయ్యి వెళ్ళాలి, అంతేకాని నేను ఈగో చూపించి యాటిట్యూడ్ చూపిస్తే ఏమొస్తుంది నాకు. సో అలా థింక్ చేస్తున్నారు. అంటే మీ దగ్గరికి రావాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు, మీతో కనెక్టివిటీ మళ్ళీ పెంచుకోవాలని, మీ కనెక్షన్ మీ దారిలోకి రావాలని వాళ్ళు చూస్తున్నారు. సో అంటే మన కనెక్షన్ని, మన కనెక్టివిటీని పెంచుకోవాలి, ఇంకా బలం చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇంకోటి చూద్దాం. సాబిటేజ్. సో అంటే ఇంతవరకు జరిగిందంతా కూడా ఒక ఎత్తు అయిపోయింది, ఒక రకంగా నా జీవితమే ఒక రకంగా పోయింది, నాశనం అయిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఇంతేనా నా జీవితం, ఇలానే ఉంటుందా, ఇంకా ఐ మెస్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్టైమ్స్. సో నేను నా లైఫ్లో చాలా పోగొట్టుకున్నాను, చాలా మిస్ అయినాను. ఇంకెప్పుడు మళ్ళీ నా లైఫ్ సెట్ అవుతుంది, నేను మళ్ళీ ఎప్పుడు తిరిగి హ్యాపీగా ఉంటాను, ఎప్పుడు మళ్ళీ నేను అందరిలా హ్యాపీగా జీవిస్తాను, నా జీవితమే వేస్ట్, ఇంకా నా జీవితంలో ఇంక ఏమీ మిగలలేదు, ఎందుకు ఇలా జరుగుతోంది అని మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. నైట్ థింకింగ్ వాళ్ళది అలా ఉంది, ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో ఎందుకు ఇలా జరుగుతోంది, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నా జీవితంగా నాశనం అయిపోయినట్టే, నా జీవితం పోయినట్టేనా, నా జీవితం ఇంతేనా, ఇలానే ఉంటుందా అని
చాలా చాలా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ నైట్ అయ్యేసరికి వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అరే నేను అలా చేయకుండా ఉండాల్సింది, అరే నేను ఇలా చేసి ఇలా ఈ విధంగా చేసుకున్నాను అని చాలా రియలైజ్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నా లైఫ్ ఇంకెప్పుడు సెట్ అవుతుంది, మేము ఎప్పుడు మళ్ళీ కలుస్తాము, లేకపోతే నా లైఫ్ ఎప్పుడు సెట్ అవుతుంది అనేసి వాళ్ళు చాలా థింక్ చేస్తున్నారు. చాలా నైట్ టైము వాళ్ళకి ఆ బాధ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా నైట్ అయ్యేసరికి వాళ్ళకి నిద్ర కూడా పట్టడం లేదు. వాళ్ళకి ఆ ఆలోచనలతో నిద్ర కూడా రావడం లేదు. మానసికమైన బాధ, మానసికంగా క్షోభ వాళ్ళు అనుభవిస్తున్నారు. సో రిఫ్లెక్షన్ అంటే వాళ్ళని వాళ్ళే చూస్తున్నారు, రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్. ఎందుకు ఇలా జరుగుతోంది? బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే, ఏమవుతుంది అని అంటే, బీయింగ్ అవే ఫ్రమ్ యూ అంటే దూరంగా ఉన్నా కూడా, మీకు దూరంగా ఉన్నా కూడా మళ్ళీ అది ఏమవుతుందంటే ఆ రిఫ్లెక్షన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మీ ఆలోచనలు, మీ థింకింగు, మీరు ఎక్కువ గుర్తుకొస్తున్నారు. మీరు ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ గుర్తుకొస్తున్నారు. మీ ఆలోచనలతోనే ఎక్కువ మైండ్ అంతా కూడా మీ ఆలోచనలతోనే నిండి ఉంది. మీ మనసు మీరు రిఫ్లెక్ట్ అవుతోంది. తన మనస్సు తనకే రిఫ్లెక్ట్ అవుతున్నట్టు తన మనస్సు తనకు చెప్తోంది మీ గురించి. వాళ్ళ మనస్సు వాళ్ళకి చెప్తోంది, మీ పర్సన్కి మీ గురించి చెప్తోంది. అంటే ఏదైనా ఒక దూరం ఉన్నా కూడా మిమ్మల్ని తన లైఫ్లోకి వచ్చేటట్టు అలో చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక రకంగా అనిపిస్తుందంటే, అరే నువ్వు దూరంగా ఉన్నా కూడా నాకు దగ్గరలోనే ఉన్నావు, నా మనసులోకి ఎంటర్ అయినావు, నేను నిన్ను గురించి ఆలోచిస్తున్నా. సో నాకు ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది, మనస్సు అర్థమవుతుంది, నాకు ఇప్పుడు బాగా మంచి క్లారిటీ వచ్చింది. మన మధ్య ఏం జరిగింది, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు చాలా మంచిగా ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. మన లైఫ్ ఎందుకు ఇలా అయింది అనేది ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. సో నేను నీకు దూరంగా ఉన్నా కూడా, నిన్ను దూరం పెట్టినా కూడా, కానీ నువ్వు దూరంగా లేవు, నా మనసులోనే ఉన్నావు, నా మనసులోకి ఎంటర్ అయిపోయినావు. సో నిన్ను నేను దూరం చేసుకోలేదు. నేను దూరంగా ఊరికే మనిషివి దూరంగా ఉన్నావు, కానీ మనస్సు నా దగ్గరే ఉంది, నా లోపలే ఉంది, నా మనసులోనే నీ మనసు కలిసిపోయింది. సో ఈ విధంగా ఇలా జరిగింది. దూరం అయిన తర్వాతనే నాకు తెలుస్తోంది, నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. నువ్వు దూరం అయిన తర్వాతనే నాకు తెలుస్తోంది, నాకు ఒక క్లారిటీ వచ్చింది. ప్లస్ అది రిఫ్లెక్ట్ అవుతోంది నాకు, మన ఇద్దరి మధ్య బంధం ఏ విధంగా ఉందనేది రిఫ్లెక్ట్ అవుతుంది, కనిపిస్తోంది నాకు అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళ మనసులో ఏముంది అనేది ఆ రిఫ్లెక్షన్ ద్వారా వాళ్ళకి తెలుస్తోంది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఏం రిఫ్లెక్ట్ అయ్యి ఏం జరుగుతోంది, అనేది వాళ్ళు థింక్ చేస్తున్నారు. అది రిఫ్లెక్ట్ అవుతోంది, వాళ్ళకి కనిపిస్తోంది. సో ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. నైట్ థాట్స్ వాళ్ళవి అలా ఉన్నాయి. అంటే వాళ్ళు మీకు దూరంగా ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు దూరంగా ఉన్నారు, మిమ్మల్ని దూరంగా పెట్టినారు, కానీ వాళ్ళు మీకు దూరంగా లేరు. నేను మనిషిని దూరంగా ఉన్నాను, కానీ నేను నీ దగ్గరే ఉన్నాను, లేకపోతే నువ్వు నా దగ్గరే ఉన్నావు, నా మనసులోనే ఉన్నావు. సో నన్ను దూరం పెట్టలేదు నువ్వు, నన్ను గురించి నేనంటే నీకు ఇష్టమే, నన్ను అనుకుంటున్నావు. సో నువ్వు కూడా నాకు ఎప్పుడు గుర్తుకొస్తున్నావు. ఈ విధంగా థాట్స్ అనేవి ఉన్నాయి వాళ్ళకి, నైట్ థాట్స్ అనేవి. ఇంకోటి లాస్ట్ చూద్దాము. సో మన ఆలోచనలు మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఏమైతే ఆలోచిస్తామో అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్ ఆలోచనలే చేయాలి, ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయకూడదు. సో ఎప్పుడు మనం యూనివర్స్కి, ఆ డివైన్కి గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటూ ఉండాలి. యూనివర్స్, డివైన్, మీ నేమ్ చెప్పుకుంటూ గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉండాలి. బ్రోకెన్. సో ఇక్కడ ఏం చెప్తోంది అని అంటే, బ్రోకెన్ అని వచ్చేసింది.
ఐ ఫీల్ షట్టర్డ్ అబౌట్ దిస్ సిచ్యుయేషన్. అంటే నాకు ఎందుకో మనసు చాలా బాధ అవుతుంది, మనసు విరిగిపోతుంది. మనసులో ఏదో బాధ, ఎందుకు ఇలా జరుగుతుంది, మన ఇద్దరికి ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చింది, ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా ఉండింటే బాగుండు కదా, ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చింది. సో నా మనసులో బాధ ఎప్పుడు తీరుతుంది, నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా అవుతుంది, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, ఎప్పుడు మనసులోని బాధ తీరుతుంది. సో అంటే నేను చాలా ఒక రకమైన బాధను అనుభవిస్తూ ఉన్నా. ఈ సిచ్యుయేషన్ అనేది ఇంకొకరికి రాకూడదు, ఇలాంటి సిచ్యుయేషను వేరే వాళ్ళకి రాకూడదు. నాకెందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు జరిగింది, భగవంతుడు ఎప్పుడు నాకు మంచి లైఫ్ని ఇస్తాడు. నా మనస్సు విరిగిపోతుంది, నా మనస్సు ఒక రకంగా బాధపడుతోంది, విరిగిపోయింది, బాధపడుతోంది, ఎప్పుడు మళ్ళీ మనం కలిసేది. సో అన్నీ కూడా మెసేజెస్ ఈ విధంగానే వస్తున్నాయి. అంటే మీరు సపరేషన్లో ఉండడమో, లేకపోతే దూరంగా ఉండడమో, లేకపోతే ఏదైనా జరిగేసి వాళ్ళు నో కనెక్షన్లో ఉండడమో, తర్వాత మీకిద్దరికి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడమో, ఇలాంటివి జరిగినప్పుడే ఇలాంటి థాట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఇవి వచ్చిండే కార్డ్స్ అన్నీ కూడా ఇలాంటి సిచ్యుయేషన్లో ఉండే కార్డ్సే. సో కాబట్టి ఇది చూస్తూ ఉంటే ఒక రకమైన ఏమంటారు, ఒక లవ్ అనేది ఏమంటారు, బ్రేకప్ లవ్ అంటారు కదా, ఒక రకమైన అట్లాంటి సిచ్యుయేషన్లో ఉండే వాళ్ళకి సంబంధించినట్టు వచ్చినాయి ఇప్పుడు అన్నీ. రీడింగ్ అంతా కూడా అట్లనే వచ్చింది. సో నేను ఈ ఛానల్లో అన్నీ కూడా రిలేషన్కి సంబంధించినవే చూస్తాను. రిలేషన్ ఏంజల్ రీడింగు, రిలేషన్కి ఏంజల్ రీడింగ్స్లో కూడా రిలేషన్షిప్తే చూస్తాను. అలాగే హీలింగ్స్ కూడా చూస్తాను, హీలింగ్స్ కూడా చేస్తాను. ఓకేనా. సో ఇది ఇవాళ రీడింగు. మీరు ఏం చేయాలి, అఫమ్ ఏం చేయాలి ఈ వీడియోకి అని అంటే, మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా, నేను సంతోషంగా ఉన్నాను, నా మనసులో ఉండే బాధలన్నీ కూడా తీరిపోయినాయి, నా రిలేషన్షిప్ బాగా స్ట్రాంగ్ అయింది, నా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయింది, మేము హ్యాపీగా ఉన్నాం, మా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయింది, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయినాయి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం అనేది మీరు అఫర్మ్ చేసి నా కమెంట్స్లో తెలియచేయండి. ఓకేనా. ఈ వీడియోకి మీరు అలాగే నెంబర్స్ని క్లెయిమ్ చేసుకోండి. ఏ నెంబర్స్ అని అంటే 1111 అని మీరు ఈ వీడియోకి క్లెయిమ్ చేసుకోండి నెంబర్స్ని. అలాగే నాకు కామెంట్స్లో కూడా తెలియచేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.